హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఎంసెట్ 2025 సిరీస్లో భాగంగా మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లోని 2024లో అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అంటే 2024లో తెలంగాణలో మరియు ఏపీలో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. 2023లో అడిగినవి, 2022లో అడిగినవి, ఆ వీడియోస్ అన్ని కూడా చేస్తున్నాను. వాటికి షార్ట్ కట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ గురించి కొన్ని షార్ట్ కట్స్ కూడా చెప్పడం జరిగింది, కొన్ని వీడియోస్ కూడా చేశాను, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. సో ఈరోజు మనం 2024లో అడిగే క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఎక్కడైతే షార్ట్ కట్స్ అవసరం ఉందో అక్కడ మ్యాక్సిమం షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎక్కడైతే మనకు షార్ట్ కట్స్ అనేది యూజ్ కావో అక్కడ సొల్యూషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ ప్రాపర్టీస్. కొన్ని ఏవైతే మనకు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ట్రా ఏవి కూడా చెప్పకుండా ఓన్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఒకసారి చూడండి. సో మనం ఆ కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి యాక్చువల్గా ఏ ఇన్వర్స్ ఫార్ములా, ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏ. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ట్రేస్ ఆఫ్ అడిగితే మనం దానికి ఏం చేస్తాం? సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి, ABCDEFGHI. సో దీని ట్రేస్ వచ్చేసి సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకేనా? ఎవరికైతే ఆల్రెడీ ఇవ్వచ్చో వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఎవరైతే బేసిక్ నుంచి వినాలనుకుంటున్నారో వాళ్ళు వాచ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏ ట్రాన్స్పోజ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ట్రాన్స్పోజ్. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ. ఒకవేళ ఇలా అడిగాను అనుకోండి, అడ్జాయింట్ ఆఫ్ ఏ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అడిగితే దానికి ఫార్ములా వచ్చేసి డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1 స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఏ స్క్వేర్ అడిగితే దాని మీనింగ్ ఏంటి? మనకి ఏ ఇంటూ ఏ. ఏ ఇంటూ ఏ అంటే దీనికి ఒకవేళ 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే షార్ట్ కట్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు ABCD. సో ఏ స్క్వేర్ ఏమవుతుందని అంటే ఏ స్క్వేర్ ప్లస్ BC. ఓకే, నెక్స్ట్ BA ప్లస్ BD, CA ప్లస్ CD, D స్క్వేర్ ప్లస్ BC. ఇది ఎట్లా వస్తుందంటే ఇక్కడ మనకి ఇప్పుడు ABCD ఉంది. సో ఇక్కడ డయాగ్నల్లో ఏముంది? మనకు AD ఉంది కదా. సో వాటిని స్క్వేర్ చేయండి, ఏ స్క్వేర్ D స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? మనకు BC. సో ఇక్కడ BC, ఇక్కడ BC. నెక్స్ట్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్, ఇప్పుడు BA BD. ఓకే, నెక్స్ట్ దీనికి వచ్చేసి CA CD. ఓకే, ఈ విధంగా రాయొచ్చు. అంటే ఇది మీరు అప్లై చేస్తుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎక్కువసార్లు అప్లై చేస్తే అంత ఫాస్ట్గా మీకు అర్థమవుతుంది, అది యూజ్ చేయడం సింపుల్ అవుతుంది. ఒకటిసారి చూస్తే అర్థం కాకపోవచ్చు, ఒక 2-3 సార్లు చేస్తే మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఒకవేళ మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 1011 ఉంది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాదు. ఒకవేళ మనకి ఏ ఈక్వల్స్ టు 1011 ఇచ్చాడు అనుకోండి. సో దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? మనకి 1021. ఒకవేళ దీన్నే క్యూబ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1011 పవర్ క్యూబ్ చేస్తే 1031. ఒకవేళ పవర్ 10 చేసినాం అనుకోండి, ఇక్కడ 10 వస్తుంది. ఓకేనా? సో ఈ టైప్లో ఉన్నప్పుడు మనం ఇది అప్లై చేయొచ్చు. ఒకవేళ ఇలా కాకుండా రివర్స్లో ఇలా ఉందనుకోండి, 1101. సో అప్పుడు ఏమొస్తుందంటే ఎప్పుడైనా సరే జీరోకి ఎదురుగా ఏది ఉంటే అది చేంజ్ అవుతుంది. ఇక్కడ జీరోకి 1 ఎదురుగుంది కాబట్టి ఇది చేంజ్ అవుతుంది. ఇక్కడ జీరోకి డయాగ్నల్కి ఏముంది? మనకి 1 ఉంది కదా, ఇది చేంజ్ అవుతుంది.
ఇప్పుడు స్క్వేర్ అంటే ఏమొస్తుంది 1 2 0 1. ఒకవేళ పవర్ 10 అంటే ఏమొస్తుంది మనకి, ఇదేమవుతుంది 10 అవుతుంది. సో ఈ విధంగా 0కి డయాగ్నల్గా ఏది ఉంటే అది చేంజ్ అవుతుంది ఇలా ఈ కేసులో ఇచ్చినప్పుడు. నెక్స్ట్ మనం డయాగ్నల్ ఇంటూ నార్మల్ మ్యాట్రిక్స్ ఇంటూ డయాగ్నల్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ A0 0B. నార్మల్ మ్యాట్రిక్స్ ఏం తీసుకున్నామంటే CDEF. సో ఇప్పుడు ఇటు మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది డైరెక్ట్గా. ఫస్ట్ ఏం చేయాలంటే నార్మల్ మ్యాట్రిక్స్ ఏముంది మనకి ఇక్కడ ఇది ఉంది కదా, సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి CDEF. ఇక్కడ మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రో వైజ్ వెళ్ళాలి, అంటే పైన ఏ ఉంది కాబట్టి రో వైజ్ రాసేయండి ACAD. కింద B ఉంది కాబట్టి BEBF. ఒకవేళ మనకు ముందు నార్మల్ మ్యాట్రిక్స్ ఉండి తర్వాత డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఉంది ఇలా. ఓకే, ఈ కేసులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ నార్మల్ మ్యాట్రిక్స్ రాసుకుంటాం CDEF. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ ఉంది కాబట్టి కాలం వైజ్గా రావాలి, అంటే AC AE BD BF. ఓకేనా, ఈ విధంగా రాయొచ్చు. ఇప్పుడు ఇదే కేసులో 3/3 మ్యాట్రిక్స్ ఉంది మనకి 0 B0 0 0 C ఇంటూ నార్మల్ మ్యాట్రిక్స్ DEF GHI JKL. ఇప్పుడు ఎలా రాస్తామంటే నార్మల్ మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని ఇందాకనే DEF GHI JKL. ఇక లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రో వైజ్, పైన ఏ ఉంది కాబట్టి AA, నెక్స్ట్ B ఉంది కాబట్టి B, నెక్స్ట్ C ఉంది కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఓకేనా, విల్ సీ నెక్స్ట్ ప్రాపర్టీ. సో అడ్జాయింట్ ఆఫ్ A ఇన్వర్స్ ఉంది. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు అంటే అడ్జాయింట్ ఆఫ్ A హోల్ ఇన్వర్స్ రాయొచ్చు. అంటే మనకు ఒకవేళ అడ్జాయింట్ ఆఫ్ A ఇన్వర్స్ ఉంటే దీన్ని అడ్జాయింట్ ఆఫ్ A హోల్ ఇన్వర్స్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ A ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/డిటర్మినెంట్ ఆఫ్ A. సో దిస్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ A హోల్ ఇన్వర్స్ కూడా రాసుకోవచ్చు. ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ AB ఉంటే దట్ బికమ్స్ అడ్జాయింట్ ఆఫ్ B ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A. ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఇవి కొన్ని ప్రాపర్టీస్ మనకు యూజ్ అయ్యేటివి. మిగతావి మనం ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటే అక్కడ డిస్కస్ చేద్దాం. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేసాం. సో A ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ A/డిటర్మినెంట్ ఆఫ్ A. ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ A నాట్ ఈక్వల్ 0 అని ఆల్రెడీ మీకు తెలుసు. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ A. ట్రేస్ ఆఫ్ A అంటే ఏంటి, సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ A ట్రాన్స్పోజ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు A ఇన్వర్స్ ట్రాన్స్పోజ్. A ఇంటూ అడ్జాయింట్ A ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ ఐడెంటిటీ. అడ్జాయింట్ ఆఫ్ A వీటికి డిటర్మినెంట్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ A పవర్ n-1 స్క్వేర్, వేర్ A ఈజ్ n/n మ్యాట్రిక్స్. నెక్స్ట్ A స్క్వేర్ ఇచ్చినప్పుడు 2/2 మ్యాట్రిక్స్ అయితే A ఇంటూ A ఎలా చేయొచ్చు, ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. ఇది ఎలా వస్తుందో కూడా చెప్పిన. ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్క్వేర్ చేయాలి, మిగిలింది మల్టిప్లైస్ రాసుకోవాలి. మిగతా దానికి ఇలా చేస్తాం BA BD CA CD. నెక్స్ట్ ఒకవేళ అన్ని 1s ఉండి ఒకటే 0 ఉంటే ఆ 0కి ఎదురుగున్నది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. నెక్స్ట్ నార్మల్ మ్యాట్రిక్స్ ఇంటూ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇంటూ నార్మల్ మ్యాట్రిక్స్. సో ఇవి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ అడ్జాయింట్ ప్రాపర్టీస్ కొన్ని. అడ్జాయింట్ ఆఫ్ A ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ A హోల్ ఇన్వర్స్. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ A ఇన్వర్స్ ఈక్వల్ టు 1/డిటర్మినెంట్ ఆఫ్ A ఆర్ డిటర్మినెంట్ ఆఫ్ A హోల్ ఇన్వర్స్. నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ AB ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ B ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A. దీస్ ఆర్ ఫ్యూ ప్రాపర్టీస్. నేను మొత్తం డిస్కస్ చేయలేదు, ఓన్లీ కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేశాను. మిగతా అన్ని మీరు ఒకసారి చూసుకొని ఇది వాచ్ చేయండి. ఎక్కడైతే అవసరం ఉందో ఇంకా మోర్ ప్రాపర్టీస్ కూడా నేను అక్కడ డిస్కస్ చేస్తాను. సో నౌ విల్ గో టు ద ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద డిటర్మినెంట్ ఆఫ్ థర్డ్ ఆర్డర్ మ్యాట్రిసెస్ ఆఫ్ A is K, then the sum of the determinants of the matrices A into A transpose and A minus A transpose. So determinant of A into A transpose equals to determinant of A is K ఇచ్చింది ఇక్కడ. But we know determinant of A equal to determinant of A transpose. So this both becomes K. ఇప్పుడు determinant of A into A transpose equals to K into K. This equals to K square. Okay. The determinant K square వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ అడుగుతుంది ఏంది, డిటర్మినెంట్ ఆఫ్ A మైనస్ A ట్రాన్స్పోజ్. ఇక్కడ A అనేది 3/3 మ్యాట్రిక్స్ మనకు తెలుసు ఆల్రెడీ. A మైనస్ A ట్రాన్స్పోజ్ ఇస్
skew symmetric matrix. Okay, determinant of skew symmetric matrix is 0. Okay, సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అడిగింది కాబట్టి దీనిది k స్క్వేర్, దానిది 0. సో డిటర్మినెంట్ వచ్చేసి సమ్ ఆఫ్ ద డిటర్మినెంట్స్ వచ్చేసి k స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, A మైనస్ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, A ప్లస్ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వైల్ సాల్వింగ్ ఏ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ Ax ఈక్వల్స్ టు B యూజింగ్ క్రామర్స్ రూల్ విత్ ద యూజువల్ నొటేషన్, ఇఫ్ డెల్టా ఈక్వల్స్ సంథింగ్ ఇచ్చిండు, డెల్టా 1 ఈక్వల్స్ టు ఇచ్చిండు, ఎక్స్ ఇచ్చిండు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడుగుతున్నాడు. ఓకే, సో యాక్చువల్గా దీన్ని చేయాలంటే మనకు x1 ఈక్వల్స్ టు డెల్టా 1 బై డెల్టా ఈ ఫార్ములా యూజ్ చేయాలి మనం. ఓకే, అవన్నీ యూజ్ చేయకుండా మనం ఏం చేస్తామని అంటే ఫస్ట్ ఇక్కడ అడిగింది ఏంటిది, Ax ఈక్వల్స్ టు B. సో ఇక్కడ A అంటే ఏమి ఇచ్చిండు మనకి, డెల్టా అంటే ఏని యూజ్ చేసే కనుక్కుంటాడు కదా. సో కాబట్టి ఇది A. నెక్స్ట్ ఎక్స్ అంటే ఆల్రెడీ ఇచ్చింది కదా మనకి, ఆల్ఫా టు బీటా. సో B ఈజ్ నథింగ్ బట్ డెల్టా 1లో ఈ ఫస్ట్ కాలం B ఏది ఉంటే అది రాస్తుంది. ఒకవేళ డెల్టా 2లో సెకండ్ కాలం B అవుతుంది, డెల్టా 3లో థర్డ్ కాలం B అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, B ఈక్వల్స్ టు 5, 4, 11. ఇప్పుడు మనకి Ax ఈక్వల్ టు B ఫామ్లో వచ్చేసింది. ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తున్నా. సో ఫస్ట్ ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే ఆల్ఫా ప్లస్ 2 ప్లస్ బీటా ఈక్వల్ టు 5. నెక్స్ట్ నేను ఇది తీసుకుంటున్నా, ఎప్పుడు ఏమొస్తుంది, మైనస్ ఆల్ఫా ప్లస్ 2 ప్లస్ 5 బీటా ఈక్వల్స్ టు 11. ఓకే, ఇప్పుడు రెండింటిని సాల్వ్ చేస్తే ఆల్ఫా ఆల్ఫా క్యాన్సల్, 4 ప్లస్ 6 బీటా ఈక్వల్ టు 16. ఇక్కడ నుంచి 6 బీటా ఈక్వల్స్ టు 12. సో బీటా ఈక్వల్స్ టు 2. బీటా 2 అయితే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ 2 ప్లస్ 2 ఈక్వల్ టు 5. సో ఇది 4 అవుతుంది కదా, 4 ఇటు పోతే -4 అవుతుంది. సో ఆల్ఫా ఈక్వల్స్ టు 1. ఆల్ఫా అనేది 1, బీటా అనేది 2. మనకు అడిగింది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, దట్ బికమ్స్ 5. థర్డ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి డిటర్మినెంట్ ఆఫ్ 1, 1, 1 A స్క్వేర్ B స్క్వేర్ C స్క్వేర్ A క్యూబ్ B క్యూబ్ C క్యూబ్ ఎంత అడుగుతాడు. ఇది యాక్చువల్గా మనకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి A మైనస్ B B మైనస్ C C మైనస్ A ఇంటూ AB ప్లస్ BC ప్లస్ CA. ఇది డైరెక్ట్ చెప్పేసచ్చు. ఒకవేళ మనకు టెక్స్ట్ బుక్ నుంచి రాకుండా కూడా ఇలాంటి టైప్ క్వశ్చన్స్ వస్తే మనం ఎలా చేయొచ్చు అంటే డిగ్రీ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయొచ్చు. అంటే ఇక్కడ డిగ్రీ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అనుకుంటే 1 ఇంటూ B స్క్వేర్ C క్యూబ్ మైనస్ B క్యూబ్ C స్క్వేర్. సో ఇలా చేసుకుంటూ పోయినాం. సో ఇక్కడ డిగ్రీ ఎంత వస్తుంది మనకు, 5 వస్తుంది. అంటే ఇక్కడ ఈ ఆన్సర్లో కూడా డిగ్రీ 5 రావాలి. ఇక్కడ చూస్తే మనకి ABC ఇంటూ A అంటే A స్క్వేర్ ఇంటూ BC, డిగ్రీ ఎంత వస్తుంది మనకి, 4 వస్తుంది. సో అంటే ఇది ఆప్షన్ కాదు. ఇక్కడ మనకి మ్యాక్సిమం ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇది ఆన్సర్ కాదు. సో ఇక్కడ ABA ఇంటూ AB. సో ఇక్కడ A క్యూబ్ ఇంటూ B స్క్వేర్ 5 వస్తుంది డిగ్రీ. సో ఇక్కడ కూడా 5 వస్తుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్డర్లో ఉంది ABC అని. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఆర్డర్లో వస్తుంది A మైనస్ B B మైనస్ C C మైనస్ A. కానీ ఇక్కడ A మైనస్ C ఇచ్చింది. సో ఇది ఆన్సర్ కాదు. సో ద ఆన్సర్ ఈస్ 4th వన్. ఈ విధంగా మనం డిగ్రీ కాన్సెప్ట్ తోటి గెస్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ A ఈక్వల్స్ టు 1 2 -2 -5 అండ్ ఆల్ఫా A స్క్వేర్ ప్లస్ బీటా A ఈక్వల్ టు 2 ఇంటూ ఐడెంటిటీ ఫర్ సమ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు R, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం A స్క్వేర్ చేసి A చేసి చేయడం కంటే సింపుల్ ట్రిక్ కూడా చెప్తాను. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ A ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ A ఈక్వల్ టు 0. ఓకే, ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఈ లాంబ్డా ప్లస్లో A పెడితే సాటిస్ఫై చేస్తుంది. అంటే A స్క్వేర్ మైనస్ ట్రేస్ A ఇంటూ A ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ A ఈక్వల్ టు 0. ఓకే, మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా మ్యాట్రిక్స్ A స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ A ఇంటూ A ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ A ఈక్వల్ టు ఖచ్చితంగా 0 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ A స్క్వేర్ అంటే A స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ A అంటే ఇక్కడ సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ -4 ఇంటూ A ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ A వచ్చేసి
-5 + 4 = 0. సో ఇక్కడ నుంచి a² + 4a - 1 = 0. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 2i ఉంది, ఇటు సైడ్ వస్తే -2i అవుతుంది. అంటే ఇక్కడ -2 ఉండాలి. సో 2తో మల్టిప్లై చేద్దాం. 2a² + 8a - 2 = 0. సో ఇక్కడ నుంచి ఆల్ఫా ప్లేస్లో 2 ఉంది, బీటా ప్లేస్లో 8 ఉంది. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే 10. ఓకే, ఈ విధంగా సింపుల్గా చేసేయచ్చు ఈ క్వశ్చన్. తెలిసే నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ x + 2y + 3z = 6, x + 3y + 5z = 9, 2x + 5y + αz = 12 హ్యాస్ నో సొల్యూషన్ వెన్ a = 1 అంటున్నాడు. ఇది ఎప్పుడు నో సొల్యూషన్ ఉంటుంది, ఏ వాల్యూస్కి ఇది నో సొల్యూషన్ పాసిబుల్ అవుతుంది అంటున్నాడు. సో మనకు నో సొల్యూషన్ రావాలంటే నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ డిటర్మినెంట్ తీసుకుంటున్నాను. డిటర్మినెంట్ ఆఫ్ a 0 అయితే అది నో సొల్యూషన్ వస్తుంది. ఈ కేసులో ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికి డిటర్మినెంట్ ఆఫ్ a = 0 తీసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. డిటర్మినెంట్ ఆఫ్ a వచ్చేసి 1 2 3 1 3 5 2 5 ఆల్ఫా. ఓకే, ఇక్కడ నుంచి 1 × 3 ఆల్ఫా - 25 -2 × ఆల్ఫా - 10 + 3 × 5 - 6. సో దిస్ బికమ్స్ 3 ఆల్ఫా - 25 -2 ఆల్ఫా + 20 + 5 - 6 - 1. సో దిస్ బికమ్స్ -3. సో 3 ఆల్ఫా - 2 ఆల్ఫా అంటే ఆల్ఫా. 20 - 3 17, 17 - 25 -8. So this should be equal to 0 because it has no solution. So that implies alpha equals to 8. So fourth option. We'll see next question. So here question వచ్చేసి if a equals to 102 213 324 then a² - 5a + 6a అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం a² చేయాలి, మళ్ళీ -5a చేయాలి, +6a చేయాలి. ఇవన్నీ చేయకుండా సింపుల్గా ఏంటంటే మన ఆప్షన్ త్రూ ఎలిమినేట్ చేద్దాం. ఎలా అంటే ఇప్పుడు మన ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 834 ఉంది, ఇక్కడ 834, ఇక్కడ 834. అంటే ఈ మూడిట్లలోనే ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే సిమిలర్గా ఉన్నాయి ఈ మూడే. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకే, సో 834 834 ఇవన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 3 మ్యాట్రిక్స్లో ఇది చెక్ చేస్తే ఈ రెండే మిగులుతాయి, ఇది ఎలిమినేట్ అయిపోద్ది. ఒకవేళ కరెక్ట్ అయితే ఇదే కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం 2 2 సెలెక్ట్ చేయాలి. అంటే A22 సెకండ్ రో సెకండ్ కాలం. ఒకసారి చెక్ చేద్దాం. సో A22 అంటే ఏంటిది అంటే A22² - 5 × A22 + 6i. ఇది మనం చెక్ చేయాలి. సో A22 అంటే ఈ ఎలిమెంట్ ఏమవుతుంది. సో A² వచ్చేసి A² అంటే 102 213 324, నెక్స్ట్ 102 213 324. ఓకే, సో సెకండ్ రో సెకండ్ కాలం. సో 2 × 0 + 1 × 1 + 3 × 2 ఎంత వచ్చింది మనకి 1 + 6 7 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 5 - 5 × a అంటే 1 కదా, 2 2 ఎలిమెంట్. సో 5 × 1 దట్ ఈస్ -5 + 6. ఇప్పుడు 7 - 5 2 2 + 6 8. అంటే మనకు 8 రావాలి 2 2 ఎలిమెంట్. సో దట్ ఈస్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఆప్షన్ వచ్చేసి ఇక్కడ 8 ఉంది. ఇప్పుడు మనకు 3 8లు వచ్చినాయి. ఆల్రెడీ మనం ఇది కాదనుకున్నాం. సో ఈ రెండిట్లలోనే మనకు ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. సో ఇప్పుడు మనకు 2 ఎలిమెంట్ అయిపోయినాయి. ఇప్పుడు మూడోది చూస్తే ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటిది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 14 ఉంది. అంటే మనం ఏం చెక్ చేయాలి, A33 కూడా చెక్ చేయాలి. ఓకే, A33 కూడా సేమ్ చెక్ చేద్దాం. A33 అని అంటే థర్డ్ రో థర్డ్ కాలం. సో 3 2 6 + 2 3 6 + 4 4 16. సో దిస్ బికమ్స్ 28. సో -5 × A33 అంటే A33 ఎలిమెంట్ వచ్చేసి 4 -5 × 4 అంటే -20. సో +6. సో దిస్ బికమ్స్ 14. ఓకే, ఇప్పుడు మనకు A33 అనేది 14 రావాలి.
ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా మనం ఎలిమినేట్ చేయాలి. మొత్తం సాల్వ్ చేయకుండా ఓన్లీ రెండు వచ్చేస్తే సరిపోతుంది. మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. సో విల్ సీ నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లెట్ ఏబిసిడి అండ్ ఈబి n by n matrices ఈచ్ విత్ నాన్ జీరో డిటర్మినెంట్ ఇఫ్ ఏబిసిడి ఈక్వల్స్ టు 1 దెన్ సి ఇన్వర్స్ ఎంత అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ ఈ క్లియర్గా ఇచ్చిన నాన్ జీరో డిటర్మినెంట్ అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన సి కాబట్టి ఏబిసిడిఈ. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ఏబి ఎలిమినేట్ చేస్తున్నా, తర్వాత డిఈ ఎలిమినేట్ చేస్తా చూడండి, ఎందుకంటే సి కావాలి కాబట్టి. సో దీని ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే ఏబి అనేది పోతుంది. అంటే మనకేంటి ఏబి ఇన్వర్స్. ఏబి ఇన్వర్స్ ఇస్ నథింగ్ బట్ బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. నేను దాంతో మల్టిప్లై చేద్దాం. బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏబిసిడిఈ. సో ఇక్కడ కూడా సేమ్ మల్టిప్లికేషన్ కాబట్టి బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఐడెంటిటీతో మల్టిప్లికేషన్ కూడా అదే వస్తుంది. సో ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఐడెంటిటీ, నెక్స్ట్ బి ఇన్వర్స్ బి ఈజ్ ఐడెంటిటీ. సో దిస్ బికమ్స్ సిడిఈ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఇప్పుడు డిఈ ఇన్వర్స్తో మల్టిప్లై చేద్దాం. అంటే సిడిఈ డి ఇన్వర్స్ వచ్చేసి ఈ ఇన్వర్స్ ఇంటూ డి ఇన్వర్స్. సో దట్ ఇంప్లైస్ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్, ఎందుకంటే రైట్ సైడ్ మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ కూడా రైట్ సైడ్ ఈ ఇన్వర్స్ డి ఇన్వర్స్. సో దిస్ బికమ్స్ ఐడెంటిటీ అండ్ దిస్ బికమ్స్ ఐడెంటిటీ. సో ఓన్లీ రిమైన్స్ సి ఈ ఇన్వర్స్ డి ఇన్వర్స్. ఇక్కడ నుంచి మనకు సి ఇన్వర్స్ కదా అడిగింది. సి ఇన్వర్స్ ఈక్వల్ టు దీనికి రివర్స్, దీనికి హోల్ ఇన్వర్స్. సో దిస్ ఈక్వల్స్ టు డిఈఏబి. సో డిఈఏబి అంటే ఏంటి మనకు సెకండ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏఐజే వేర్ ఐ కామా జే ఇస్ బిట్వీన్ 1 to n, n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ఏఐజే ఈక్వల్ టు ఐ ప్లస్ జే, దెన్ ద ర్యాంక్ ఆఫ్ ఎడుతున్నాడు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, n ఈక్వల్ టు 2 తీసుకుందాం. అంటే ఏమవుతుంది A11, A12, A21, A22. సో A11 అంటే ఏంటిది, ఈ 1 + 1 వచ్చేసి 2, 1 2 అంటే 1 + 2 వచ్చేసి 3, 2 1 అన్న 3, 2 2 అంటే 4. సో దిస్ మ్యాట్రిక్స్ వచ్చేసి 2 3 3 4. ఇది డిటర్మినెంట్ కనుక్కుందాం, ఏమొస్తుంది -1. సో దిస్ బికమ్స్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో డిటర్మినెంట్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే దీని ర్యాంక్ వచ్చేసి దీని ఆర్డర్ అవుతుంది. దీని ఆర్డర్ 2/2 కదా. సో ర్యాంక్ కూడా ఏమవుతుంది మనకి 2 అవుతుంది. సో 2 అంటే మనకి ఎన్నో ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 3a ఈక్వల్స్ టు 1 2 2 2 1 - 2 a2b ఇచ్చిండు. అండ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ, దెన్ a/b + b/a ఎంత అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుందాం. సింపుల్గా చేద్దాం. ఈ 3 గురించి మర్చిపోండి, మనం ఎట్లా యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రాసుకుందాం. 1 2a 2 1 2 2 - 2b ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో దిస్ ఈజ్ 1 2a 2 1 2 2 - 2b. దిస్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ 1 0 0 0 1 0 0 0 1. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏబిని కనుక్కోవడానికి ఈక్వల్ టు 0 వచ్చేటట్టు తీసుకుందాం. అప్పుడు 3 ఉంటుంది కదా, 3 కూడా 0 అయిపోతుంది మనకి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ థర్డ్ రో ఫస్ట్ కాలం చేస్తున్నా. ఇప్పుడు ఏ ఇంటూ 1 ఏ అవుతుంది, ప్లస్ 2 × 2 4 ప్లస్ 2b. సో 3 1 అంటే ఎంత మనకి ఇక్కడ 0. సో దిస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఈ సెకండ్ రో థర్డ్ చేస్తున్నా, ఎందుకంటే 0 వచ్చేటట్టుగా. సో దిస్ బికమ్స్ 2a ప్లస్ 2 - 2b ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోతుంది. a + 2a అంటే 3a, 3a + 6 ఈక్వల్ టు 0. సో a ఈక్వల్స్ టు -2. a - 2 అయితే ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనకి ఏమొస్తుంది, -2 + 4 + 2b ఈక్వల్ టు 0. సో 2b ఈక్వల్ టు -2, దట్ ఇంప్లస్ b ఈక్వల్ టు -1. a వచ్చేసింది, b వచ్చేసింది. ఇప్పుడు a/b + b/a కావాలి. a/b -2 / -1 + b/a. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1/2. సో 2 + 1/2 దిస్ ఈక్వల్స్ టు 5/2. సో 5/2 అంటే మనకి ఎన్నో ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. సో ఈ విధంగా సింపుల్గా 2 స్టెప్స్లో సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 1/3 తీసుకున్నా కూడా 3a ఈక్వల్ టు మ్యాట్రిక్స్ అంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది
1/3 ఇంటూ దిస్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ 1/3 మల్టిప్లై చేసిన ఈ 1/3 కామన్ తీసి ఇటు సైడ్ పోతే ఏమవుతుంది మనకి 0 అయిపోతుంది. అందుకని నేను 0 వచ్చేటట్టుగా డైరెక్ట్ రాసుకున్నాను అనమాట, మళ్ళీ చేయకుండా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి డిటర్మినెంట్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ 2c a b c b ప్లస్ c ప్లస్ 2a b c a c ప్లస్ a ప్లస్ 2b. దీని డిటర్మినెంట్ అడుగుతున్నాడు. మన ఆప్షన్స్ త్రూ సాల్వ్ చేద్దాం. నేను ఏం తీసుకున్నా అంటే a = 1 తీసుకుంటున్నా, b = 0, c = 0. సో చూడండి, ఇప్పుడు మనం ఈ ఆప్షన్ తీసుకోవడం వల్ల కింద ఆప్షన్లు ఏవి కూడా సేమ్ కావు. ఇప్పుడు చూడండి, అనేది ఏమొస్తుంది 1 వస్తుంది. ఇక్కడ తీసుకుంటే మనకి ఏమొస్తుంది 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఏమొస్తుంది 1 వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ ఆప్షన్ నుంచి మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను a = 1 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, b = 0, c = 0. సో ద ఫస్ట్ ఎలిమెంట్ బికమ్స్ 1. ఇక్కడ ఏమవుతుంది a1 0 0 2 0 0 1 1. ఓకే, ఇప్పుడు డిటర్మినెంట్ కనుక్కుంటే మనకి ఏమొస్తుంది 1 × 2 - 0. సో రిమైనింగ్ ఆల్ బికమ్ 0 కాబట్టి 1 × 2 2. డిటర్మినెంట్ వచ్చేసి 2. ఇప్పుడు ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఎక్కడ వస్తుంది మనకి, ఈ ఆప్షన్ మాత్రమే 2 వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్. ఈ విధంగా సింపుల్గా చేసేయచ్చు. వెల్సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ b is 3/3 మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్ ఆఫ్ b = 6, then adjoint of b డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ b = 36. ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ b డిటర్మినెంట్ ఆఫ్ b పవర్ n, అంటే ఆర్డర్ n ఉన్నప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ b పవర్ n వస్తుందని ఇచ్చింది ఇక్కడ. యాక్చువల్గా మనకు ఫార్ములా ఏంటిది, డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ a, ఓకేనా, ఆర్ అడ్జాయింట్ b ఏమొస్తుంది మనకు mod a పవర్ n - 1, అంటే డిటర్మినెంట్ ఆఫ్ a పవర్ n - 1. కానీ ఇక్కడ n అన్నాడు, సో ఇది రాంగ్. ఇక్కడ చూడండి 6 ఇచ్చిండు, 6 పవర్ n - 1 అంటే 3 - 1 ఎంత 2, 6² 36 అంటే ఇది కరెక్టే. సో మనకు ఈ బి రీజన్ అనేది ఇది రాంగ్, ఇది కరెక్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి బోత్ a and r ట్రూ అని ఇచ్చిండు, సో ఇది కాదు. బోత్ a and r ట్రూ అని ఇచ్చింది, ఇది కాదు. a is true but r is false, దిస్ is కరెక్ట్. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ x + 2y + 3z = 6, x + 3y + 5z = 9, 2x + 5y + az = b has unique solution. దెన్ ఏమడుతున్నాడు, డిటర్మినెంట్ షుడ్ బి నాట్ ఈక్వల్ టు 0. యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటి, డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి. సో ఇప్పుడు డిటర్మినెంట్ కనుక్కుందాం. 1 2 3 1 3 5 2 5 a. సో దిస్ ఈక్వల్స్ టు 1 × 3a - 25 - 2 × a - 10 + 3 × 5 - 6. దిస్ షుడ్ బి నాట్ ఈక్వల్ టు 0. 3a - 25 - 2a + 20 5 - 6 - 1 కాబట్టి -3. సో ఇక్కడ నుంచి 3a - 2a అంటే ఏమొస్తుంది మనకు a. సో 20 - 25 -5 -5 -3 అంటే -8. సో a షుడ్ నాట్ ఈక్వల్స్ టు 8. సో b మీద మనకి కండిషన్ a షుడ్ నాట్ ఈక్వల్స్ టు 8. ఫస్ట్ ఈ కండిషన్ వచ్చింది కదా మనకి. ఇక్కడ a నాట్ ఈక్వల్ టు 8 ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకు, ఒకటే ఆప్షన్ ఉంది, అంటే సెకండ్దే ఆన్సర్ అవుతుంది. వెల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ a = a12 1 2b c13 అడ్జాయింట్ ఆఫ్ a ఇచ్చిండు, a² + b² + c² ఎంత అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం అడ్జాయింటే కనుక్కోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి సింపుల్గా ఎట్లా చేయాలని చూద్దాం. ఇప్పుడు మనము ఇక్కడ అడ్జాయింట్ ఆఫ్ a అంటే ఏంటి, మనకి కోఫ్యాక్టర్ కనుక్కొని దానికి ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చేదే మనకి ఏంటిది అడ్జాయింట్ a, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏ కావాలని అంటే నేను 3 కోఫ్యాక్టర్ కనుక్కుంటా, ఓకే, అంటే 3 కోఫ్యాక్టర్. సో 3 కోఫ్యాక్టర్ ఏంటి మనకి a × 2. సో ఇక్కడ 2a - 1, ఓకే. సో దిస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇందులో 3, 3 అన్నట్టు ఇందులో ఏది ఉంటుంది సేమ్ 3, 3 మార్చినా కూడా 3, 3 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 3, 3 అనేది 5. ఎందుకంటే ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత కూడా 3, 3 3 అవుతుంది. నెక్స్ట్ మనకు b కావాలి. b కావాలంటే నేను ఏం చేస్తున్నా అంటే b ఇక్కడ ఉంది కదా, సో b కావాలి కాబట్టి నేను ఈ 3, 1 కనుక్కుంటున్నా. అప్పుడు ఏమొస్తుంది మనకు bలో రిలేషన్ వస్తుంది, అంటే b - 4. సో నేను ఇప్పుడు కనుక్కున్న కోఫ్యాక్టర్ ఏంటి 3, 1 కదా, ఇది ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత ఏమవుతుంది 1, 3 అవుతుంది. సో 1, 3 అంటే ఏంటి మనకి -5.
ఓకేనా. నెక్స్ట్ మనకి ఏం కావాలి, సి కావాలిగా. సి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి నేను ఇక్కడ 1,3 కనుక్కుంటున్నాను. అంటే ఇది ఎందుకనంటే ఇక్కడ సిలో రిలేషన్ వస్తుంది కాబట్టి. సో దిస్ బికమ్స్ 1 మైనస్ 2c. ఇక్కడ 1,3 కనుక్కున్నా కదా, ఇది మనకు అడ్జాయింట్ అంటే ట్రాన్స్పోజిషన్ తర్వాత వస్తుంది కదా, అంటే 3,1. 3,1 ఏంటంటే మనకి ఇక్కడ 1. ఓకే. సో ఇక్కడ నుంచి మనకు 2a = 6 అంటే a = 3 అవుతుంది. సో b = -1. ఇక్కడ మనకు -2c = 0. దట్ బికమ్స్ c = 0. a అనేది 3 వచ్చింది, b అనేది -1 వచ్చింది, c అనేది 0 వచ్చింది. a² అంటే 9, b² అంటే 1, c² అంటే 0. సో దిస్ బికమ్స్ 10. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ మనకు కోఫాక్టర్ కనుక్కున్న తర్వాత దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు అడ్జాయింట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కోఫాక్టర్ ఏదైతే కనుక్కుంటున్నామో దాన్ని ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత, అంటే ఇది 1,3 అని తీసుకుంటే ఇందులో మనం ఏం తీసుకోవాలి, 3,1 తీసుకోవాలి. ఓకేనా, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. దీన్ని ఇంకోలాగా కూడా ఇచ్చు. ఎలా అంటే ఇక్కడ ఆల్రెడీ ట్రాన్స్పోజ్ చేసింది కదా, దీన్ని ట్రాన్స్పోజ్ తీసేసి డైరెక్ట్ మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా కూడా చేయొచ్చు, 2 మెథడ్లో చేయొచ్చు. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ దిస్ డిటర్మినెంట్ షుడ్ బి సింగులర్, దట్ మీన్స్ డిటర్మినెంట్ షుడ్ బి ఈక్వల్ టు 0. అయితే 2α + 3β + 4γ = ఎంత అయితే అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనం డిటర్మినెంట్ కనుక్కుంటే x - 2 × x + 3 × 2x - 1. నెక్స్ట్ 2 × 0 0, 0 × సంథింగ్ 0, ప్లస్ 1 × -2 × x + 3. సో ఇక్కడ నుంచి మనం x + 3 కామన్ తీస్తే x - 2 × 2x - 1 - 2 = 0. సో x + 3 = 0 అంటే x ఏమవుతుంది, -3. నెక్స్ట్ x - 2 × 2x - 1 అంటే 2x² - x - 4x. ఓకే, దిస్ ఈస్ -5x + 2 - 2 = 0. అంటే x కామన్ తీస్తే 2x - 5 = 0. సో ఇక్కడ నుంచి x = 0 1 సొల్యూషన్ అండ్ x = 5/2 1 సొల్యూషన్. సో మొత్తం 3 వచ్చినాయి. సో ఇక్కడ ఆల్ఫా ఈజ్ -3, బీటా ఈజ్ 0, గామా ఈజ్ 5/2. ఇక్కడ 2 × ఆల్ఫా అంటే -6, ప్లస్ 3 × బీటా అంటే 0, ప్లస్ 4 × గామా అంటే 2 × 5 = 10. సో 10 - 6 వచ్చేసి 4. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ a = 83, 74, 41 సంథింగ్ ఇచ్చింది. ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ a - a ట్రాన్స్పోజ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు a - a ట్రాన్స్పోజ్ అనేది ఆల్వేస్ ఏమవుతుంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. డిటర్మినెంట్ ఆఫ్ ఆడ్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది మనకు 0. a + a ట్రాన్స్పోజ్ అయితే సిమెట్రిక్ అవుతుంది, a - a ట్రాన్స్పోజ్ అయితే స్క్యూ సిమెట్రిక్. సో దిస్ డిటర్మినెంట్ షుడ్ బి ఈక్వల్ టు 0. మనం చేయాల్సిన అవసరమే లేదు. ప్రాపర్టీ నుంచి డిటర్మినెంట్ ఆఫ్ ఆడ్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇస్ 0. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ a1x + b1y + c1z = 0, a2x + b2y + c2z = 0, a3x + b3y + c3z = 0 has only trivial solution, that means 0 solution. Then the rank of this అని అడుగుతున్నాడు. సో ట్రివియల్ సొల్యూషన్ అంటే 0 సొల్యూషన్, దట్ మీన్స్ ర్యాంక్ ఆఫ్ సమ్ మ్యాట్రిక్స్ = నెంబర్ ఆఫ్ అన్నోన్స్. అప్పుడు మనకి ఏమొస్తుంది, ట్రివియల్ సొల్యూషన్స్ వస్తాయి. సో ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ వచ్చేసి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కావాలి. ఇక్కడ అడుగుతుంది ఏంటి, మనకు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్సే కదా, దట్ షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్. అన్నోన్స్ అంటే ఏంటిది, ఇక్కడ x, y, z ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ 3 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇస్ 3. సో ర్యాంక్ ఆఫ్ ఏ షుడ్ బి ఈక్వల్స్ టు 3. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, వే ఇస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ a² + i = 2a, దెన్ a⁴ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే a² + i = 2a అంటే a² - 2a + i = 0. దట్ మీన్స్ a - i² = 0. దట్ ఇంప్లైస్ a = ఐడెంటిటీ. ఓకేనా. సో ఇక్కడ నుంచి a = ఐడెంటిటీ అయితే a⁴ ఏం చేసినా మనకి ఏమొస్తుంది, ఐడెంటిటీ వస్తుంది. సో ఐడెంటిటీ ఆప్షన్ అంటే 9 + 8 ఇది కాదు, 8 + 7 ఇది కాదు. ఇప్పుడు రెండిట్లలోనే మనకి ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే a² = ఏమొచ్చింది మనకి 2a - ఐడెంటిటీ.
సో ఇక్కడ నుంచి ఏ పవర్ 9 కూడా ఏం రావాలి మనకు 9a మైనస్ సంథింగ్ రావాలి. సో 9a మైనస్ సంథింగ్ అని అంటే మనకి ఏముంది ఆప్షన్, ఇక్కడ థర్డ్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో స్క్వేర్ ఉంది కాబట్టి మనకు థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ దీన్ని డిటర్మినెంట్ కనుక్కోమని అడుగుతున్నాడు. సో దీన్ని మన ఆప్షన్స్లో చేద్దాం. అంటే నేను a = b = c = 1 తీసుకుంటున్నా. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకు డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 1 + 1, 2/1 అంటే 2, 1 1, ఇక్కడ 1 2 1 1 1 2. దీన్ని డిటర్మినెంట్ కనుక్కుందాం. 2 × 4 - 1 -1 × 2 - 1 + 1 × 1 - 2. సో దిస్ ఈక్వల్స్ టు 6 - 1 - 1. దిస్ ఈక్వల్స్ టు 4. అంటే 1 1 పెడితే డిటర్మినెంట్ ఎంత రావాలి మనకి 4 రావాలి. ఇక్కడ 1 పెడితే ఇది 0 వస్తుంది, ఇది కాదు. ఇది 2 × 2 × 2 8, ఇది కాదు. 2 × 1 2 అవుతుంది. 4 × 1 4 అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ సచ్ దట్ దిస్ డిటర్మినెంట్ షుడ్ బి ఈక్వల్ టు 0 అండ్ మినిమమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఇస్ ఆల్ఫా దెన్ 2α + 3β + 4γ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ డిటర్మినెంట్ 0 అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనం x ప్లేస్లో 2 పెట్టాం అనుకోండి, అన్ని ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి. సో అంటే ఇది డిటర్మినెంట్ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. అంటే x = 2 అనేది ఒక సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను డిటర్మినెంట్లో అన్నీ యాడ్ చేద్దాం. c1 c2 c3. x + 2 + 2 అంటే x + 4, x + 2 + x + 2 అని అంటే సో దిస్ బికమ్స్ x + 4, ఇది కూడా x + 4. నెక్స్ట్ 2x2 2x. సో ఇప్పుడు నేను x = -4 పెడితే ఇది మొత్తం 0 అయిపోతుంది. అంటే x = -4 అనేది కూడా మనకి ఏమవుతుంది ఒక సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మినిమమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఈ మూడిట్లలో మినిమం అనేది ఏమవుతుంది ఆల్ఫా అవుతుంది. బీటా గామా మీద ఏ కండిషన్ ఇవ్వలేదు. అంటే దాని మీనింగ్ ఏంటి, బీటా గామా అనేది సేమ్ వస్తుంది అని దాని మీనింగ్. అంటే ఈ రెండిట్లో మినిమం ఏమవుతుంది, ఇట్లా మనకి -4 అనేది మినిమం. అంటే ఆల్ఫా = -4, బీటా = 2, గామా = 2. సో అక్కడ నుంచి 2 × -4 అంటే -8, 3β అంటే 6, 4γ అంటే 8. సో దిస్ ఈక్వల్ టు 6. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ AX = D రిప్రజెంట్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ దెన్ ర్యాంక్ ఆఫ్ A = ర్యాంక్ ఆఫ్ AD = 1, లేదంటే 2 అంటుండు, 3 అంటుండు, నాట్ ఈక్వల్స్ అని అంటుండు. మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ చెక్ చేద్దాం. అది నాట్ ఈక్వల్ 0 వచ్చిందంటే యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ వస్తే మనం ఏం చెప్పొచ్చు, ర్యాంక్ ఆఫ్ A = ర్యాంక్ ఆఫ్ AD = నెంబర్ ఆఫ్ అన్నోన్స్. ఓకే, ఎప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ A నాట్ ఈక్వల్ టు 0 వస్తే, లేకపోతే మనం ఇవన్నీ చెక్ చేయాల్సి వస్తుంది. ఒకసారి డిటర్మినెంట్ చూద్దాం. మనం 3 - 4 7, 5 2 - 4 8 - 6 -1. ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ కనుక్కుందాం. 3 × -2 -24 + 4 × -5 + 32 + 7 × -30 -16. సో ఇక్కడ నుంచి 3 × -26 + 4 × 27 + 7 × -46 సంథింగ్. సో ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్లో వస్తుంది, ఇది ప్లస్లో వస్తుంది. ఈ రెండు కలిపితే మనకు 0 వస్తుందా, 0 అనేది వచ్చే ఛాన్సే లేదు. అంటే నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ 0 వస్తే ఏమవుతుంది మనకు యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అంటే దాని మీనింగ్ ఏంటిది, ర్యాంక్ ఆఫ్ A = ర్యాంక్ ఆఫ్ AD = నెంబర్ ఆఫ్ అన్నోన్స్. నెంబర్ ఆఫ్ అన్నోన్స్, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అని అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్నోన్స్, మనకి ఇక్కడ 3 ఉన్నాయి. సో అంటే ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ A = 1 2 2 1, B = x/1 2 are two matrices such that A + B × A - B = A² - B². దెన్ C ఇచ్చిండు, ట్రేస్ ఆఫ్ C అడుగుతున్నాడు. ట్రేస్ ఆఫ్ C అంటే ఏంటిది, ఇక్కడ x + y ఎంత అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి మనం x + y కనుక్కోవాలి. A + B × A - B = A² - B² ఎప్పుడు అవుతుంది మనకి
అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బిఏ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏం కావాలంటాడు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటాడు. ఇది కావాలంటే ఏం కావాలి మనకి, ఏబి ఈక్వల్ టు బిఏ. ఈ రెండు ఈక్వల్ అయితేనే కదా క్యాన్సిల్ అయ్యి వచ్చేసేది మనకి. అంటే ఏబి ఈక్వల్ టు బిఏ కావాలి. ఏబి ఈక్వల్ టు బిఏ అంటే కమ్యూటేషన్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు ఏబి చేద్దాం మనం. ఏబి చేస్తే 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ ప్లస్ 2, నెక్స్ట్ 1 ఇంటూ వై, వై ప్లస్ 4, నెక్స్ట్ 2x ప్లస్ 1, 2y ప్లస్ 2. దిస్ ఈజ్ ఏబి. నెక్స్ట్ బిఏ చేద్దాం. బిఏ అంటే ఫస్ట్ ఇంటూ ఫస్ట్ కాలం, ఎక్స్ ప్లస్ 2y, నెక్స్ట్ ఫస్ట్ ఇంటూ సెకండ్ 2x ప్లస్ y, నెక్స్ట్ సెకండ్ ఇంటూ ఫస్ట్ 1 ఇంటూ 1 1, 2 ప్లస్ 2 2 ఇంటూ 2 4, దట్ బికమ్స్ 5 4. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ రెండు ఈక్వల్ చేద్దాం. 2x ప్లస్ 1 ఈక్వల్ టు 5, దట్ మీన్స్ x ఈక్వల్ టు 2, 2y ప్లస్ 2 ఈక్వల్ టు 4, దట్ ఇంప్లైస్ y ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఎక్స్ వై వచ్చింది కాబట్టి మనకు కావాల్సింది ఏంటిది, ఎక్స్ ప్లస్ వై అంటే 2 ప్లస్ 1 ఈక్వల్స్ టు 3. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏ ఇస్ ఎ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ దెన్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అడుగుతున్నాడు. సో ఇది ఫార్ములా ఉంది, అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్. సో దట్ ఈస్ ఫార్ములా ఫస్ట్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. If the homogeneous system of equations has non-trivial solution, then 8 mu plus 11 lambda. That means determinant should be equals to 0. అంటే 1 minus 2 3, 2 4 minus 5 3 lambda mu. This should be equal to 0. So 1 into 4 mu plus 5 lambda plus 2 into 2 mu plus 15 plus 3 into 2 lambda minus 12. This equal to 0. ఇక్కడ నుంచి 4 mu plus 5 lambda plus 4 mu plus 36 lambda minus 36 equal to 0. 4 plus 4 8 mu, 5 plus 6 11 lambda equal to 30 minus 36 అంటే minus 6. ఇటు సైడ్ పోతే 6. సో ఎన్నో ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఎక్స్, డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ బి ఈక్వల్స్ టు వై, దెన్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏబి ఇన్వర్స్ ఎంత అని. సో డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏబి ఇన్వర్స్ని మనం ఏం రాయొచ్చు, అడ్జాయింట్ ఏబి డిటర్మినెంట్ హోల్ ఇన్వర్స్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 by డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏబి. సో determinant of adjoint AB can be written as adjoint B into adjoint A. So determinant of adjoint B వచ్చేసి y, x 1 by yx. That means third option. ఓన్లీ ఫార్ములాస్ నుంచి వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చిండు, దెన్ ఓన్లీ జీరో సొల్యూషన్, నాన్ జీరో సొల్యూషన్ కండిషన్ గివెన్. సో ఇప్పుడు జీరో సొల్యూషన్ కండిషన్ ఏంటి, నాన్ జీరో సొల్యూషన్ కండిషన్ ఏంటి కనుక్కోవాలి. మనం దీనికి ఏం చేస్తాం, డిటర్మినెంట్ కనుక్కోండి. 1 3b b, 1 2a a, 1 4c c. సో కనుక్కుంటే 1 ఇంటూ 2ac మైనస్ 4ac మైనస్ 3b ఇంటూ c మైనస్ a, b ఇంటూ 4c మైనస్ 2a. ఇక్కడ నుంచి మనకు మైనస్ 2ac మైనస్ 3bc ప్లస్ 4bc, ఇక్కడ నుంచి bc ప్లస్ 3ab మైనస్ 2ab. సో దిస్ బికమ్స్ ab. ఓకే, సో ఇప్పుడు ఈక్వల్ టు 0 పెడితే మనకేమొస్తుంది, నాన్ జీరో సొల్యూషన్ వస్తుంది. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అంటే నాన్ జీరో సొల్యూషన్. సో ab ప్లస్ bc ఈక్వల్ టు 2ac. అంటే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు 2ac అవుతే మనకేమొస్తుంది, నాన్ జీరో సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, నాన్ జీరో సొల్యూషన్ ఫర్ ఎనీ వాల్యూస్ ఆఫ్ ఏబిసి అన్నాడు. ఇది కాదు,
non-zero solution whenever b into a plus c equal to 2ac. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి నాన్ జీరో సొల్యూషన్ వెన్ a plus c equal to 2b అన్నాడు, కానీ ఇక్కడ ఏమొస్తుంది b into a plus c equal to 2ac అయినప్పుడు మనకు నాన్ జీరో సొల్యూషన్ వస్తుంది. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ a ఈక్వల్స్ టు 2 3 4 1k to 4 1 5 is singular matrix then the quadratic equation having the roots k and 1 by k. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 0 అంటే 2 3 4 1k to 4 1 5 దిస్ డిటర్మినెంట్ షుడ్ బి ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి 2 into 5k minus 2 minus 3 into 5 minus 8 plus 4 into 1 minus 4k ఇది ఈక్వల్ టు 0 కావాలి. సో ఇక్కడ నుంచి 10k minus 4 minus 15 plus 24 plus 4 minus 16k ఈక్వల్ టు 0. సో ఇక్కడ minus 4 plus 4. సో 24 minus 15 ఎంత మనకి 9. 10k minus 16k minus 6k. సో minus 6k ఈక్వల్స్ టు minus 9. సో ఇక్కడ నుంచి k ఈక్వల్స్ టు 9/6 13 plus 3/2. సో k అనేది 3/2. సో 1/k becomes 2/3. సో ద ఈక్వేషన్ హ్యావింగ్ ద రూట్స్ k and 1/k. సో ఇక్కడ మనం ఆప్షన్ నుంచి చెక్ చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అన్నీ కూడా 1 ఉన్నాయి. సో సమ్ ఆఫ్ రూట్స్ చెక్ చేద్దాం, ఎలిమినేట్ అయిపోద్ది. ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్ ఏంటిది మనకు k plus 1/k కదా, అంటే 3/2 plus 2/3. దిస్ బికమ్స్ 9 plus 4 13/6. సమ్ ఆఫ్ రూట్స్ 13/6 ఏది వస్తుంది? ఇది -b అంటే -13/6 వస్తుంది. ఇది 25 కూడా ఇది కానే కాదు. 13/6 అంటే ఇది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లెట్ ఏ బి 4/4 మ్యాట్రిక్స్ p be its adjoint matrix if determinant of p equals to mod a/2 అంటే determinant of a/2 then determinant of a inverse ఏమని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ p అనేది ఏంటిది? డిటర్మినెంట్ అడ్జాయింట్ ఆఫ్ a. సో డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ a ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ a/2. ఓకే, దెన్ ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ డిటర్మినెంట్ ఆఫ్ a ఇన్వర్స్. సో డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటి? మాడ్ డిటర్మినెంట్ ఆఫ్ a పవర్ n-1. ఇక్కడ 4/4 కాబట్టి 3. దిస్ ఈక్వల్స్ టు దిస్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ a బై ఇక్కడ 2 అనేది డిటర్మినెంట్ నుంచి బయటకు వస్తే 4/4 మ్యాట్రిక్స్ కాబట్టి 2/4 అవుతుంది. ఓకే, సో దిస్ బికమ్స్ డిటర్మినెంట్ ఆఫ్ a/16. సో ఇక్కడ నుంచి 16 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ a³ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ a. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? 16 ఇంటూ మాడ్ a³ మైనస్ మాడ్ a ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నుంచి డిటర్మినెంట్ ఆఫ్ a కామన్ తీస్తే 16 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ a² మైనస్ 1 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకనంటే ఇది a ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ a నాట్ ఈక్వల్ టు 0. సో దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ డిటర్మినెంట్ ఆఫ్ a² ఈక్వల్ టు 1/16. సో డిటర్మినెంట్ ఆఫ్ a ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/4. బట్ ఇక్కడ అడుగుతుంది a ఇన్వర్స్. సో a ఇన్వర్స్ బికమ్స్ ప్లస్ ఆర్ మైనస్ 4. సో ద ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద సిస్టమ్ x plus 2y plus 3z equals to 4, 4x plus 5y plus 3z equal to 5, 3x plus 4y equal to 3z plus 3z equals to lambda is consistent and 3 lambda equals to n plus 100. Then find the value of n అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఈక్వేషన్స్ రాసుకుందాం. ఇక్కడ x plus 2y plus 3z equals to 4 and 4x plus 5y plus 3z equals to 5 and 3x plus 4y plus 3z equals to lambda is consistent అనేది సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ మనకు ఇంకో కండిషన్ కూడా ఇచ్చిన n అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఏమొస్తుంది మనకి? ఎక్స్ 5లో 4 పోతే y ఈక్వల్స్ టు 5 మైనస్ లాండా. సో ఇక్కడ నుంచి మనకు ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 4x మైనస్ x అంటే 3x, 5 మైనస్ 2 అంటే 3 ఈక్వల్స్ టు 1. ఓకే,
కానీ x ప్లస్ వై ఈక్వల్ టు మనకి ఏంటి 5 మైనస్ లాంబ్డా కదా, ఇక్కడ 3 కామన్ తీసి x ప్లస్ వై వస్తుంది కదా ఈక్వల్ టు 1, అంటే 3 ఇంటూ 5 మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 1. ఓకే, సో దట్ ఇంప్లస్ 15 మైనస్ 3 లాంబ్డా ఈక్వల్స్ టు 1. సో 3 లాంబ్డా ఈక్వల్స్ టు 14. మనకి ఇక్కడ ఆల్రెడీ కండిషన్ ఇచ్చింది కదా 3 లాంబ్డా ఈక్వల్ టు n ప్లస్ 100 అని, అంటే 14 ఈక్వల్ టు n ప్లస్ 100. సో n ఈక్వల్స్ టు 14 మైనస్ 100. This becomes minus 86. So the option is second one. Let's see next question. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి డిటర్మినెంట్ కనుక్కోమంటున్నాడు. సో దీంట్లో మనం a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 1 తీసుకుందాం. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది -1 1 1 1 -1 1 1 1 -1. డిటర్మినెంట్ కనుక్కుంటే -1 ఇంటూ 1 -1 -1 ఇంటూ 1 -1 ఇంటూ -1. సో -1 plus 1 into 1 plus 1. So this becomes 0. -2 into -1 అంటే 2. 2 into 2, 2 plus 2 equals to 4. సో 4 అంటే సెకండ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ a ఈక్వల్ టు b ఈక్వల్స్ 1 పెడితే ఇక్కడ ఎంత వస్తుంది మనకి 3/1 వస్తుంది కాబట్టి 3. ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇవి కొన్ని 2024లో అడిగిన తెలంగాణ ఏపీకి సంబంధించిన ఎంసెట్ క్వశ్చన్స్. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దగ్గర చూస్తే మీకు షార్ట్ కట్స్ ఉంటాయి. ఫార్ములాస్ యూజ్ అయ్యే దగ్గర ఫార్ములా చెప్పడం జరిగింది. ఎక్కడైతే కాన్సెప్ట్ అవసరం కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం ద్వారా నేను మరిన్ని వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. So thanks for watching my video. Don't forget to subscribe my channel. Thank you everyone.